హలో అండి, నేను మీ నాగభూషణం. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది పడుగులు చేయడం అండి. పడుగులు చేయడం అంటే ఈ పడుగును దోణికి చుట్టిస్తారు. ఇలా చుట్టించడం వల్లనే మగ్గం నేసి చీర తయారు చేయడం జరుగుతుంది. పడుగుని ఇలా రంగులు అద్దిన చోట ఇలా పాగడ రూపంలో ఇస్తారండి. ఇలా ఇచ్చిన పాగడను మొత్తాన్ని ఇలా చిల్లాపల్లా చేసుకుని వరుస క్రమంలో దోణికి చుట్టుకుంటారు. ఇలా చుట్టుకోవడం వల్లనే పడుగు సపాయిగా రావటం జరుగుతుంది. చీరను తయారు చేసే వార్పు తుక్కు కాకుండా ఇలా కట్టెల మీదుగా తీసుకువెళ్తారండి. ఇలా తీసుకువెళ్లిన పడుగును పురి లేకుండా విమర్శగా పడుగును వెలుపుకుంటారండి. ఇలా వెలుపుకున్న తర్వాత అక్కడ ఉన్న రాటానికి తగిలించుకుంటారండి. పడుగును తగిలించుకున్న తర్వాత పడుగు మొత్తాన్ని కూడా ఈ రాటానికి చుట్టుకుంటారండి. ఇలా చుట్టుకున్న తర్వాత చిన్న దూల మీదుగా చుట్టుకుంటారండి. ఈ మొత్తం పడుగును చిన్న దూల మీదకి ఎలా చుట్టుకున్నారనే విషయమే నేను మరో వీడియోలో చెప్తానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.